కాకినాడలోని పెట్రోల్ కల్తీ వ్యవహారానికి కారణమేంటి? పెట్రోల్లో ఉన్నది నిజంగా నీరేనా? బంక్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందా? అధికారులు ఏమంటున్నారు? కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకులో పెట్రోల్కి బదులుగా నీరు రావడం తీవ్ర కలకలం రేపింది. తమ వాహనాల్లో పెట్రోల్ కొట్టించామని, అందులో నీరుండడంతో వాహనాలు పాడవుతున్నాయని పలువురు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తన కారుకు పెట్రోల్ కొట్టించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అది మొరాయించడంతో మెకానిక్కు చూపించారు. అందులో నీరుందని మెకానిక్ చెప్పడంతో బంక్ అధికారులను నిలదీశారు. వారు కారుకి మరమ్మతులు చేయించి పంపించారు. పౌర సరఫరాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంక్ నడుస్తోంది. నిత్యం వందలాది వాహనాలు ఇక్కడికి పెట్రోల్, డీజిల్ కోసం వస్తూ ఉంటాయి. బంక్లోని కంటైనర్లో మిగిలి ఉన్న డీజిల్ ని విక్రయించకుండా నిలిపివేశారు. అదే పెట్రోల్లో కలిసిందేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెట్రోల్లో నీరు ఎలా కలిసింది అనే విషయాన్ని తేల్చడానికి హిందుస్థాన్ పెట్రోలియం అధికారులు రంగంలోకి దిగారు. కంటైనర్లో మిగిలి ఉన్నది నీరు కాదని మిథనైల్ అని పెట్రోలియం అధికారులు చెప్పారు. మేము కంప్లీట్ వచ్చిన వెంటనే వచ్చి చూసుకున్నాం. ఎందుకంటే ఈ అవుట్లెట్ వచ్చి ఆటోమేటెడ్ అవుట్లెట్. ఈ అవుట్లెట్లో ఏంటంటే మీకు వాటర్ లెవెల్ కానీ వచ్చేసినా, లేకపోతే ట్యాంక్ వచ్చేసి తక్కువ ఉన్నా, లేకపోతే వాటర్ ఏమైనా వెళ్ళినా సరే ఆగిపోతాయి. పంప్స్ ఆటోమేటిక్గా ఇంటర్లాక్స్ ఉండడం వల్ల పంపులన్నీ ఆగిపోతాయి. పెట్రోల్లో నీరు కలవకపోతే ఫిర్యాదు చేసిన వ్యక్తి కారుకు ఆగమేఘాల మీద ఎందుకు మరమ్మతులు చేయించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా పెట్రోలియం అధికారులు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ స్పందించడం లేదు. అదే ట్యాంకర్లో నిన్న లోడ్ వచ్చినప్పుడు అదే ట్యాంక్ నుంచి ఆ ట్యాంకర్లో ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి 2 అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో కూడా అన్లోడ్ చేశాం. ఇంకో అండర్ గ్రౌండ్ ట్యాంక్ అలాగే ఉంది. ఈ ట్యాంక్లో వచ్చేసి ఇష్యూ ఉందని చెప్పారు. అది కూడా చెక్ చేసిన రాత్రి డెన్సిటీ మెజర్స్ ఇవన్నీ చెక్ చేసాం. ఇంటర్లాక్స్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ బాగానే ఉన్నాయి. సో మేము అనుకోవడం ఏంటంటే మేబీ వచ్చిన బండిలోనే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చేమో అనుకున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక కస్టమర్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా హెచ్పిసిఎల్ దాంట్లో ఖచ్చితంగా చూస్తాం. పెట్రోల్ బంకులో నీరు వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా కొందరు కింది స్థాయి అధికారులు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ దృష్టి సారించి అసలు విషయాన్ని తేల్చాలని వాహనదారులు కోరుతున్నారు.